ఏం చేస్తున్నారు? కార్న్ తో స్వీట్ వడ. కార్న్ తో స్వీట్ వడ. మరి కార్న్ స్వీట్ వడకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మొక్కజొన్న పేస్ట్ 1 కప్పు, మొక్కజొన్న పాలు 1 కప్పు, పాలు 1 కప్పు, వేయించిన బాదాం 1/2 కప్పు, పచ్చికోవా 1/2 కప్పు, పంచదార 4 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 2 టీ స్పూన్లు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ముందు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. ఇందులోని ఆయిల్ వేస్తున్నానండి. ఇందులో మనం గారెలు ఫ్రై చేసుకోవటానికి. ఇందులోని పాలు వేడి చేసుకుందాం. ఈ కార్న్ ఎలా చేసామంటే మొక్కజొన్న తాలూకా కార్న్ అంతా తీసేసి గ్రైండ్ చేసుకున్నాం పేస్ట్ లాగా. ఇందులోని ఒక 2 స్పూన్స్ షుగర్ వేసుకుందాం. కార్న్ ఆల్రెడీ స్వీట్గా ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ షుగర్ వాడక్కర్లేదు. ఇది షుగర్ కరిగిన తర్వాత ఇందులో కాస్త ఎలాచీ పౌడర్ కూడా వేసుకుందాం. ఇలా చిక్కగా వచ్చిందండి. ఇది వేడెక్కింది కదా, కొంచెం సిమ్లో పెట్టుకున్నాను. అంటే చూసుకుంటూ వేసుకోవాలండి. చూసుకుంటూ కొంచెం థిక్గా అయ్యింది అనుకున్నప్పుడు ఆపేసుకోవచ్చు. నూనె వేడెక్కిపోయింది. దీంట్లో కొంచెం 2 స్పూన్స్ షుగర్ వేస్తున్నాను. ఇది పచ్చికోవా అండి. ఓకే. ఇలాగా చిన్న చిన్న వడలు పల్చగా. అమ్మో, ఇదేంటండి డైరెక్ట్ ఇమీడియట్ గా మాడిపోయింది? లోపల ఉడికినట్టేనా? ఉడికింది. స్వీట్ కార్న్ కదా, ఫాస్ట్ గా కలర్ వచ్చేస్తుంది. అదేంటి కొంచెం ఉబ్బినట్టు ఉంది, అలా అవుతాయా? అవుతుంది. సర్వింగ్ బౌల్ ఏది? ఇందులో పెడతారా? 3 వేరు బౌల్స్లో. ప్రస్తుతానికి అయితే ఒక బౌల్ తొందరగా నా చేతిలో పెడితే నేను టైం ఆఫ్ చేస్తాను, మీ ఇష్టం. సరే సరే. బాదం పప్పు చక్కగా సన్నగా కట్ చేసి వేయించారా? షాలో ఫ్రై చేశాను. మొత్తానికి కార్న్ స్వీట్ వడ రెడీ అయిపోయిందండి. టైం ఏమో 8 minutes 24 seconds అయింది. దేవి విశాలాక్షి గారు ఫస్ట్ ఏమో సత్యనారాయణ గారి స్వామి ప్రసాదం చూపించారు, మాకు చక్కగా చేశారు. అసలు అది పక్కన ఉంచితే ఆ కాన్సెప్ట్ నిజంగా మైండ్ బ్లోయింగ్ అండి. నాకు అసలు అర్థం కాలేదు, పాలేంటి, దాంట్లో వడలేయటం ఏంటి, డీప్ ఫ్రై ఏంటి, ఎక్కడా కూడా వినేటప్పుడు నాకు మ్యాచ్ కాలేదన్నమాట ఏది కూడా. కానీ తిన్నప్పుడు మాత్రం చాలా కొత్తగా అనిపించింది. పాత వంటకం మళ్ళీ పరిచయం చేశారు. సో బాగుందండి మీ డిష్ కూడా.